వెల్కమ్ టు ఆద్య టీవీ. మాజీ ఎమ్మెల్యే గొంగిరెడ్డి సునీత రెడ్డి మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ముందుగా అంతర్జాతీయ మహిళా దినం శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఎట్లా సెలబ్రేషన్ చేస్తున్నారు మేడం ఈరోజు? ఇది సెలబ్రేషన్స్ అంటే మహిళల్ని జాగృతం చేయడమే సెలబ్రేషన్స్గా భావిస్తాం. ఎప్పుడు నిరంతరం పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు కూడా త్యాగాలతోనే మహిళల జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. త్యాగాలు ఎన్ని చేసినప్పటికీ ఈరోజు మేము మహిళలకు పిలుపునిచ్చేది ఒకటే, మీలో ఉన్న టాలెంట్ని వెలికితీసే ప్రయత్నం చేయండి. తర్వాత మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. త్యాగాలతోని మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా 4 రోజులు ఆగి చూపించుకుంటా, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే 4,000 ఖర్చు అవుతాయి, ఇవి మా పిల్లలకు పనికొస్తాయని చెప్పి ఆలోచన చేసి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మీ ఆరోగ్యం దెబ్బతింటే కుటుంబమే ఆగమైపోతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అన్ని విషయాలలో కూడా మీకు మంచి టాలెంట్ ఉంది, మీ నైపుణ్యాన్ని బయటకు తీసే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ముఖ్యంగా మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం స్టార్ట్ చేయండి. మీకు సంబంధించిన నిర్ణయాలు, మీ కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు నిర్భయంగా మీ కుటుంబ సభ్యులకి చెప్పి సమాజంలో మార్పడానికి కృషి చేయాలని చెప్పి కోరుతాము. ఆల్రెడీ రేవంత్ రెడ్డి పథకాలు మొత్తం మహిళలకు అందరికి అందుతున్నాయి కాబట్టి మహిళలకి రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవు. సో ఒక్కొక్క మహిళ 5 మంది చొప్పున ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారికంగా మహిళా ఉత్సవాలు నిర్వహిస్తుందో, దినోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తుందో ఆడికి రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి మరి? స్వచ్ఛందంగా మహిళలు రావటం వేరు, బస్సులు పెట్టి మహిళల్ని తీసుకురావటం వేరు. నెంబర్ 1. నెంబర్ 2, వారు మహిళలకు అన్నీ ఇస్తున్నామని చెప్పారు. ఉచిత బస్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి అన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు. కేసీఆర్ గారు మహిళల కోసం తీసుకొచ్చిన పథకాలలో 10వ వంతు పథకాలు రేవంత్ రెడ్డి చేసినా మేము ఒప్పుకుంటాం. కేసీఆర్ గారు కడుపులో పడ్డ బిడ్డ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వారు చదువుకొని స్థిరంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు కావాల్సిన ప్రతి అవసరానికి పథకాలు తీసుకొచ్చినారు. సో అట్లాంటి ఘనత కేసీఆర్ గారికి ఉంది. ఇప్పుడు పథకాల పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా అవుతాయి. కేసీఆర్ కిట్టు, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి, అదేవిధంగా పిల్లలు చదువుకుంటానంటే వాళ్ళకు మహిళల గురుకుల పాఠశాలలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, వాళ్ళు పారిశ్రామికవేత్తలు అవుతానంటే వారి కోసం వీహబ్ లాంటివి ఒక సంస్థను ఏర్పాటు చేసి వారికి స్వతంత్రంగా నిలబడే అవకాశం, విదేశాలకు పోయి చదువుకుంటానంటే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం, ఇట్లా అనేక పథకాలు. ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి, ఆడపిల్ల కడుపుతో ఉంటే పౌష్టికాహారం, ఈవెన్ స్కూల్లో ఉన్న ఆడపిల్లలకు అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు కూడా మరి వాళ్ళకి హైజీనిక్ కిట్స్ ఇచ్చారు. అంటే అడుగడుగున బాల్యంలో ఆడపిల్లలకు ఎలాంటి వాళ్ళ శరీరంలో మార్పులు వస్తుంటాయో వాటికి అనుగుణంగా కావాల్సిన హైజీనిక్ కిట్స్, పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి, కడుపుతోనుంటే కావాల్సిన అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య లక్ష్మి లాంటి అనేక కార్యక్రమాల ద్వారా అడుగడుగున ఆడపిల్లను కడుపులో పెట్టుకుని చూసుకున్న కేసీఆర్ గారు ఇక్కడ ఈరోజు అబద్ధాలు ఆడుతూ, జూటా మాటలు చెప్తూ, ప్రలోభ పెడుతూ మాయ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎక్కడ అంటే ఇక్కడ కేసీఆర్ పెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు కదా. అంటే అంగన్వాడీ సెంటర్లో మీరు అన్నట్లా పౌష్టికమైన ఆహారమే కావచ్చు, కేసీఆర్ గతంలో కిట్టు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కిట్టు కూడా ఇస్తుండని మేము అనుకుంటున్నాము. సో మరి అత్తకు 4,000, కోడలకు 2,500, మళ్ళీ వాళ్ళ బిడ్డకు స్కూటీ కూడా ఇస్తామన్నాడు. అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఈరోజు మహిళలు మీరు అందరు రావాలి, ఈ ప్రభుత్వ ఉత్సవాలు ఏదైతే నిర్వహిస్తారో అందులో పాల్గొనాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. నేను కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేసిన పథకాలు చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన పథకం ఒకటి, అది ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సు తప్ప ఏది చేయలేదు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూడండి, తులం బంగారం ఇయ్యలేమన్నారు, చేతులు ఎత్తేసినారు. అప్పుడే 500 గ్యాస్ అన్నారు, 10 మందికి ఇచ్చి 1000 మందికి ఇచ్చినట్టుగా డబ్బా కొట్టుకుంటున్నారు. ఇది ఉత్త అబద్ధాల ప్రభుత్వం తప్ప నిజంగా మేలు చేసే ప్రభుత్వం కాదు, మహిళలకు గౌరవం ఇచ్చే ప్రభుత్వం కాదు. మొన్నటికి మొన్న 3 ఎమ్మెల్సీ సీట్లు వస్తే ఒక్క మహిళ కన్నా ఈరోజు అవకాశం ఇచ్చినారని నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ కూడా పారదర్శకంగా మహిళల పట్ల కానీ ప్రజల పట్ల కానీ చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కాదు. మీరు ఎమ్మెల్సీ గురించి మాట్లాడవలసి వస్తుంది. కరీంనగర్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అక్కడ పోటీలో లేకున్నా ముఖ్యమంత్రి పలుమార్లు బీఆర్ఎస్నే టార్గెట్ చేసి మాట్లాడవలసిన అవసరం ఏముంది? అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెసే ఉంది. ఆ రెండుటి మధ్యలో ఉండాలి వ్యత్యాసం. కానీ మరి బీఆర్ఎస్ని ఎందుకు పదే క్యాండిడేట్ లేని కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది? ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు మార్పును మనం శిరసావహించాల్సిన అవసరం ఉంటుంది. కొంత సమయం ప్రజలకు ఇవ్వాలి. ప్రజలకు ఇంకా కాస్త
అవగాహన రావాలి, తేడా ఏందో తెలవాలి. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న పాలన తేడా తెలవాలి. కాబట్టి మనం ప్రజలు ఆలోచించుకునేంత వరకు స్తబ్దతగా ఉండాలనే ఆలోచన కేసీఆర్ గారిది. అందుకోసం ఈరోజు స్తబ్దతగా ఉన్నాం. రేపు ఏప్రిల్ 27 నుంచి మా కార్యాచరణ మొదలు కాబోతా ఉంది. తప్పకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద మేము గట్టిగానే స్పందిస్తాం, గట్టిగానే మాట్లాడతాం, నిలదీసి పని చేపిస్తాం. ప్రజలకు న్యాయం చేసే విధంగా మా పోరాటం ఉంటుంది. ఇది పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు మహిళలకు ఏ అయితే ఇస్తామన్నాడో ఆ పథకాలు ఏ ఒక్కటి కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చలేవడం లేదు అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి డైరెక్ట్గా చెప్పేశాడు, తులం బంగారం కళ్యాణ లక్ష్యం విషయంలో మేము ఇయ్యలేము అని చెప్పేసిన ప్రభుత్వం ఇది అని చెప్పేసి ఆమె చెప్పడం అనేది జరుగుతుంది. అడుగడుగున కాంగ్రెస్ పార్టీని అడ్డుకట్టేయడమే మా లక్ష్యం. అంటే ప్రజలకు ఏ విధంగా అయితే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయో అవన్నీ నెరవేరే వరకు మేము పోరాటం చేస్తాము అని చెప్పేసి సునీతారెడ్డి చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.